కట్టినట్టు నా మెడలో గంట కడతారు అంటాను. ఏం చెప్పాలి, ఏం చెప్పాలంటే చాలా పెర్మిటేషన్ కాంబినేషన్స్ మనం ఊహించుకుంటే చాలా చేయొచ్చు. మరి ఊహా చిత్రాల్లో ఎవరెవరికి స్థానాలు కనిపిస్తారో, స్థానాల చలనం ఎవరు జరుగుతుందో ఏంటో అర్థం కాదు. రకరకాల సినారియోస్, వాళ్ళని ఎక్కడ మారుస్తారు అంటే ఇందాక మీరు అన్నది అనపర్తి నియోజకవర్గం నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని బీజేపీలో తీసుకుని కండు వేసి తీసుకుని టికెట్ ఇస్తారు, అదొక వెర్షను. అలా చేసేటట్టయితే మరి విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ గారి బీజేపీ కండు వేసి ఆయన టికెట్ ఇవ్వచ్చు. అలా చేసేటట్టయితే ఏలూరు తపనా చౌదరి గారికి ఇచ్చి అక్కడ క్యాండిడేట్ ఇంకెక్కడికైనా పంపించవచ్చు. ఇలా పంచుకుంటా పోతే మీరే ఐడియాలు ఇస్తున్నట్టున్నారు సార్. ఈ ఐడియాలో ఎవరు నా పేరు చెప్పట్లేదు, నా పేరు నీ పేరు చెప్పాను అనుకోండి, అది కూడా నేర్చుకుంటూ పని మార్పు చేర్పులు రకరకాల. అవునండి, ఉరిమురిమి మంగళం మీద పడింది అనేది పాత సామెత, ఉరిమురిమి ఉండి మీద పడింది అనేది కొత్త సామెతలా ఉంది. ఇప్పుడు ఆలాపి శరత్ తీస్తే ఈ ఉండి మీద పడింది. నేను ఇందాక కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాను, ఉండి అంటారు, ఏంటా ఈ ఉండి అని చూస్తే విచిత్రం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే రామరాజు, నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటుంది రామరాజు, ముగ్గురు రామరాజులు ఉన్నారు అక్కడ. మొత్తం ముగ్గురు ఒకే పేరు, ఇంచుమించుకు ఒక అక్షరం అటు ఇటు ముగ్గురు ఒకే పేరు, ముగ్గురు ఆల్మోస్ట్ కుటుంబ సభ్యులే. నాకు తెలిసి నేను అనుకుంటాను ఆ ఇద్దరు రామరాజులు అయితే ఒకే గ్రామము ఒకే కుటుంబం. మరి ఈ RRR గారు కూడా మరి ఎక్కడో బంధుత్వం ఉంటే ఉంటది. సో ఆ ముగ్గురులో ఎవరికి వెళ్ళినా ఇబ్బంది ఉండదేమో. మరి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకి శివరామరాజు గారికి ఇద్దరి మధ్య కొంత కోల్డ్ వార్. ఇద్దరు మంచోళ్లే, సౌమ్య నేను చూస్తున్నంత వరకు నాకు అనిపించింది సౌమ్యుల్లా అని అనిపించారు ఇద్దరు. కాకపోతే నాకంటే నాకు కావాలి సీట్ అన్నది గత నెల 2 నెలలుగా జరుగుతున్నట్టుంది. పెట్టా పోరు పిల్లి తీసిందని మధ్య సడన్ గా జర్రని రఘురామరాజు గారు వచ్చి మైహూనా అంటారేమో అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకున్నట్టుంది. సో ఎక్కడో చోట ఈ తిరిగే సింహాన్ని ఎక్కడో చోట కట్టేయపోతే అందరికీ ప్రమాదం. ఎవరి పొలం మీద పడతారో ఎవరి ఇంటి మీద పడతారో తెలియక బిక్కు మనిషి వస్తున్నారు అందరూ. సో ఎక్కడో చోట బహుశా రేపేళ్ళుంటూ కట్టేస్తారేమో, దాన్ని బట్టి ఫైనలైజ్ అవుతామో అని చెప్పి అనుకుంటున్నాం అండి. ఈ భారతీయ జనతా పార్టీలో సాధారణంగా ఒకసారి పార్లమెంటరీ బోర్డు తీర్మానించాక మారవు సీట్లు అంటారు. ఇప్పుడు ఏమన్నా మారతాయ్యా? ఏమన్నా పార్టీ నాకున్నటువంటి పార్టీలోనే దశాబ్ద కాలంగా పనిచేస్తాను.